సో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా రాజకీయ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు, ఒక ఆయన ఈ పార్టీలకు చేరితే ఇంకొక ఆయన ఆ పార్టీలకు, మొత్తం మీద చూస్తే రసవతరంగా ఉన్నటువంటి మరి చతుర్ముఖ పోటీ కావచ్చు, త్రిముఖ పోటీ కావచ్చు, లాస్ట్కి ఎలా జరుగుతుందో విషయాన్ని తెలుసుకునే ముందు ప్రస్తుతం మరి భారతీయ జనతా పార్టీ నుంచి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ముందుకెళ్తున్న రాజగోపాల్ రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకరు. చౌటుపల్లి నియోజకవర్గం లక్నారం 7-8 వార్డు. మరి అలా చూసినట్టయితే పూర్వం ఇక్కడ ఎంపీటీసీ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్లో. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా మరి గుర్తు చేంజ్ అయింది. ఇంతకుముందుకు కాంగ్రెస్ చేయి గుర్తు, ఇప్పుడు మరి కమలం గుర్తు. మరి రాజగోపాల్ రెడ్డి పేరుతోటే గుర్తులు చేంజ్ అయిన సందర్భంలో ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్తారో శ్రీనివాస్ గారు, వాళ్ళ భార్య మరి మంజుల కౌన్సిలర్ కూడా 7వ వార్డు నుంచి మరి ఎన్నికైన సందర్భంలో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక మేమంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్మటి కాంగ్రెస్ పార్టీలో 2009 నుండి వారితో మేము జర్నీ చేయడం జరుగుతుంది. సార్ నాయకత్వంలోనే మేము మునుగోడు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంపీటీసీగా పనిచేసినాను. ప్రజెంట్ 7వ వార్డు కౌన్సిలర్గా మా భార్య ప్రజెంట్ వర్క్ చేస్తున్నది. ఈ సందర్భంలో అనివార్య పరిస్థితుల్లో కేసీఆర్ ఎన్నిసార్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ కేసీఆర్ని కలిసి మా సమస్యలు ఇవి అని చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వని కేసీఆర్, అది అసెంబ్లీలో రాజగోపాల్ సార్ ఎన్నో సందర్భాల మా మునుగోడు నియోజకవర్గ సమస్యలను ఎన్నోసార్లు తమ బాధ తెలియజేసినా కూడా స్పందించలేదు. మాతో ఎన్నోసార్లు సార్ అనేది ఈ కేసీఆర్ని గద్దె దింపాలంటే ఈ కాంగ్రెస్ పార్టీతో కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు దింపాలంటే బీజేపీ మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏ ప్రజాప్రతినిధి ఎన్నికైనా కూడా కొనేస్తారు వాళ్ళు. కేసీఆర్ని ఢీకొనాలంటే బీజేపీ పార్టీ అయితేనే ఢీకుంటుంది. మనం రాజీనామా ప్రజా సమస్యల కోసం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను అభివృద్ధిని చేయాలంటే మాత్రం ఒక ఉప ఎన్నిక ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి నేను రాజీనామా చేసి ఇదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే మాత్రం మనం గెలిచే పరిస్థితులు లేవు. ఎందుకంటే అధికార దుర్వినియోగం టోటల్గా కొనుగోలు చేసి మనల్ని ముందుకు పోనీయరు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కూడా ఈరోజు ఏఐసిసి ప్రెసిడెంట్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చనిపోనికి కారణం కూడా రాహుల్ గాంధీ అయ్యిండు, మనం కాదు. మనం కాంగ్రెస్ పార్టీకి మనం నిలబడ్డా కూడా రాహుల్ గాంధీ మనకు సపోర్ట్ చేయడు. అమిత్ షా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితే ఈ కేసీఆర్ పార్టీని, కేసీఆర్ని, ఆ కుటుంబ పార్టీ అంతం చేశాను ఒకే ఒక అభిప్రాయంతో ఇటు మునుగోడు ప్రజల ఆకాంక్ష నెరవేరాలన్నా, మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఉప ఎన్నిక అనివార్యం. మనం బీజేపీ పార్టీని వెళ్ళి పోటీ చేస్తే మాత్రం 100% కేసీఆర్ని తెలంగాణలో గద్దె దించాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండు ఒకే ఒక పోటీ రెండుకి సమాధానం చెప్తుంది. ఒకటి ఏంటంటే మునుగోడు అభివృద్ధి, రెండు తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీని మొత్తం నామరూపాలకు చేయాలంటే ఒక నరేంద్ర మోడీతో అవుతుంది. ఈ రెండు నమ్మి సార్ రాజీనామా చేయడం జరిగింది. మేము కూడా సార్ నమ్మి వారి బాటలోనే నేను డీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్న నేను ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. నేను గతంలో ఎంపీటీసీగా పనిచేసిన నా అనుభవాన్ని అంతా కూడా టోటల్గా కోమటిరెడ్డి రాజగోపాల్ గారి గురించి, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపనీకి మాత్రమే మేము పనిచేస్తున్నాం. ఈ ఉప ఎన్నిక అనేది ఓన్లీ ఒక మునుగోడుకే కాదు, తెలంగాణ ప్రాంతానికి మొత్తం సంబంధించిన ఉప ఎన్నిక ఇది. సో స్వార్థం కోసము, కాంట్రాక్టుల కోసము పార్టీ మారారు. అసలు ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ పక్షంకి వస్తే డెవలప్ అవుతుంది, కానీ మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్తే డెవలప్ అవుతామని ప్రభుత్వం వాళ్ళ విసులు వేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నేను ఏమన్నా కరెక్ట్గా సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా పైసలే ముఖ్యం అనుకుంటే, కాంట్రాక్టులు ముఖ్యం అనుకుంటే, మంత్రి పదవులు ముఖ్యం అనుకుంటే కేసీఆర్ ఇప్పుడు ఎన్నో ఆఫర్లు ఇచ్చిండు. ఇదే కేసీఆర్ గారికి ఉద్యమ కాలంలో ఉద్యమం నడిపించాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కదా కాంట్రాక్టర్ అని, మేము కాదని అంటున్నాం. ఏమన్నా సారు తన వయసు 20 సంవత్సరాల ఉన్నప్పటి సంది తన సొంత డబ్బులను వ్యాపార రంగం నుంచి సంపాదించి ప్రజలకు ఖర్చు పెట్టేటోడు. మరి ఆ డబ్బులు ఈరోజు మీకు ఇవ్వలేదా కేసీఆర్ గారు? మీకు ఇవ్వలేదా? మీకు ఇచ్చిండు కదా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడతాడు, మీకు ఇవ్వలేదా? గుండె మీద చేసుకొని ప్రమాణం చేసి మాట్లాడుకుందామా? మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్యమ కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీకు డబ్బులు ఇవ్వలేదని మీరు ప్రమాణం చేసి చెప్తారా? మేము చెప్తాం ప్రమాణం చేసి. ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు పోరాటం చేసినప్పుడు ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంట్రాక్టరే ఉన్నారు. అప్పుడు మీకు డబ్బులు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఇచ్చిండు. ఉద్యమానికి డబ్బులు అవసరం. ఎందుకు అవసరం డబ్బులు? మనం ఒక సభ పెట్టుకుంటాం, తెలంగాణ సభ పెట్టుకుంటాం, దానికి
ప్రజలను తరలించాలి, సభకు ఏర్పాటు చేయాలి. మీకు డబ్బులు ఇవ్వలేనా? అప్పుడు కాంట్రాక్టర్ కాదా? ఇప్పుడే కాంట్రాక్టర్ అయినా? తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన కాంట్రాక్ట్ చేసిండు, సింగరేణిలో చేసిండు. మీరు బిల్లులు కావాలని 3 సంవత్సరాలు ఆపిరు, ఆయన ఆర్థికంగా అనగదొక్కిరు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేసి మీకు మద్దతు ఇచ్చినందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వ్యాపారాన్ని దెబ్బతీసిండు. అయినా కూడా ఎందుకు కోసం పోరాటం చేసిన ఆయన? తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేసీఆర్ మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను ఎంపీ ఉన్నా, అక్కడ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చిన ఆ రోజులో తెలంగాణ ఇచ్చిన పేరున్న సోనియా గాంధీ కూడా ఎదురుపడి మేము ఎంపీ ఉన్నాం, తెలంగాణకి మేము పోరాటం చేస్తున్నాం, మాకు పార్టీ ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని అక్కడ పోరాటం చేసుకుంటూ నియాస్ హోటళ్లకు నిధులు ఇచ్చుకుంటూ మరి ఆయనకు ఇలా కాంట్రాక్టర్ గురించి పార్టీని మారుతారా? ఆయన ఎందుకు మారని తెలుసా నీకు? ఆయన మారింది మునుగోడు ప్రజల కోసం, మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసం. 18,000 కోట్ల అంటారు కదా, మేము ప్రత్యక్ష సాక్ష్యం. మేము ప్రత్యక్ష సాక్ష్యం. మా చౌటుపల్లి మండలంకి వెళ్ళి సార్ కాడ దాదాపు 100 మంది పనిచేస్తున్నాం మేము. సార్ కాడ అస్సాంలో సార్ ప్రాజెక్టు ఈ కొత్త రాలే కాంట్రాక్టులు మీరు అడగండి, మునుగోడు ప్రాంతం తిరగండి, దాదాపు ఒక 300 మంది ప్రజలు కానీ వాళ్ళ పిల్లలు అక్కడ అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో సార్ దగ్గర గత 8 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నారు. మరి అప్పుడు కూడా కాంట్రాక్టులు బీజేపీ ఆడిచ్చిందా? మరి అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. దయచేసి అట్లాంటి మనిషి కాదు. నిజంగా నేను మా మునుగోడు ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, ప్రజలారా నేను ఒకటే కోరుకుంటున్నా, నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కిరణ్ కుమార్ హయాంలో తెలంగాణ గురించి పోవడం చేసినందుకు ఆయన వ్యాపారం దెబ్బతీసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి వ్యాపారాలు వృద్ధి చెందితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పైసలు పెట్టినా ముందు తీసుకోవద్దని చెప్పి అప్పుడు దెబ్బతీసినావు, నువ్వు దెబ్బతీసినావు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి వ్యాపారాలు చేస్తలేడు, వివిధ రాష్ట్రాలు చేస్తున్నా ఆయన. నేను మునుగోడు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, లేకపోతే నల్గొండ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆర్థికంగా స్థిరపడితే లాభపడితే ఎవరికి లాభం? మునుగోడు ప్రజల లాభం. వాళ్ళకి ఏమైనా ఆపరేషన్లు అయితే, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే, వాళ్ళ పిల్లలు చదువుకోలేకపోతే, వాళ్ళ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటికి ఆయన నిధులు ఇస్తాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా స్థిరపడితే ఏమవుతుంది? ప్రభుత్వం చేయలేని పని రాజగోపాల్ గారు చేస్తారు. ప్రభుత్వం ఏదో చేస్తలేదో, ఒక్కటి సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి పనిచేసిన అర్జున్ చేసినట్టు ఆయన తన సొంత నిధులతో మునుగోడు ప్రజలను కాపాడుకుంటాడు. తాను పైసలు సంపాదిస్తే 100కి 90 పైసలు మునుగోడు ప్రజలకే పెడతాడు. మొన్న మా లక్ష్మీ కూడా చెప్పింది, ఏం చెప్పింది? ఆయన అసలు పెళ్లి కూడా చేసుకునేది లేకుండే అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు, ఈయన మొత్తం ప్రజల కోసం అంకితం అయిపోయాడు అని చెప్పింది మేడం. మా కళ్ళ నీరు వచ్చిన ఆ మాట్లాడుంటే, ఒక నరేంద్ర మోడీలాగా, ఒక యోగిలాగా ఒక్కడే కొడుకు ఆయనకు పెళ్లి చేసిన అయిపోయింది. ఆయన కంపెనీని అప్పేపేసిండు. ఆ అబ్బాయి కూడా డబ్బాచ లేదు, ఆయన బతకనీకి ఆయనకు రూట్ ఇచ్చేసిండు, అయిపోయింది. రాజగోపాల్ ప్రజల కోసం బతాడు, వ్యాపారాలు సంపాదించినా ప్రజలకే పెడతాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడు. ఇప్పుడున్న కూసుకుల ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, తెల్లారికి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, కంపెనీల మీద పడతాడు. రాజగోపాల్ గారు గెలిస్తే ప్రాంతంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇబ్బంది లేదు, సర్పంచ్కి ఇబ్బంది లేదు, ఈ ప్రాంతంలో కంపెనీలు ఉన్న యజమానికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. రాజగోపాల్ సార్ గెలవ అందరు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటారు అంటే, రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఆశించారు. ఈ ప్రాంతంకి వెళ్ళి కాంట్రాక్టు ఇక్కడ ఏమైనా అభివృద్ధి నిధులకు ఏమైనా నిధులు వస్తాయి కదా, రోడ్లు వచ్చినా కమిషన్ అడగడు. వాళ్ళ పోలీసులు అనుకుంటారు, ఈరోజు పోలీసు వాళ్ళు మునుగోడు కాన్స్టిట్యూన్సీలో సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ పనిచేస్తారు కదా, వారు కూడా ఏం ఆశిస్తారు అంటే రాజగోపాల్ గెలవాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే సార్ పోస్టింగ్లు ఇస్తప్పుడు డబ్బులు అడగడు. సమర్థవంతమైన నాయకులు ఉన్న సిఐలని, ఎస్ఐలని, డిఎస్పీలని పోస్టింగ్ ఇస్తాడు తప్ప ఆయన డబ్బులు అడగడు. కానీ మా కూసుకున్న ప్రాపర్టీ ఎమ్మెల్యే ఏమైనా తెలుసా, ఎస్ఐకి ఒక రేటు ఉంటుంది, ఎస్ఐకి 30 లక్షలు, సిఐ పోస్టుకి 50 లక్షలు, డిఎస్పీ 1 కోటి రూపాయలు. ఆ తర్వాత అందరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం. మళ్ళీ మంచి అధికారులను కూడా అవినీతి పర అధికారం మారుస్తాడు కూసుకుంటా. కానీ రాజగోపాల్ సార్ పోస్టింగ్ ఇస్తప్పుడు, పోస్టింగ్ ఇప్పిస్తప్పుడు కూడా చెప్తాడు, మీరు అవినీతి చేయొద్దు, నా పేరు చెడకూడదు. మా కూడా అదే చెప్తాడు, మీరు అవినీతి చేయొద్దు, నా పేరు చెడకూడదు. మీకు డబ్బులు కావాలంటే చెప్పండి, నేను ఆస్తులు అమ్ముకునే సరే మీకు ఇస్తా, కానీ రాజగోపాల్ పేరు చెప్పుకొని మీరు వ్యాపారాలు చేయొద్దు, నా పేరు చెప్పుకొని మీరు అవినీతి చేయొద్దు అని చెప్తారు మాకు సార్. అలాంటి స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద 18,000 కాంట్రాక్టులు, 2,000 కాంట్రాక్టులు జోక్ అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే మేము చూస్తున్నాం, కరెక్ట్ ఎంక్వైరీ చేయండి. అక్కడ ఛత్తీస్గఢ్లో వచ్చిన ఆ కాంట్రాక్టు 18,000 కోట్లు కాదు, 27,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఈయన టెండర్ వేసి 22,000 కోట్లకు
తర్వాత మళ్ళీ లెస్కు మళ్ళీ 18,000 కోట్లకి వేసిండు. ఇంటర్నేషనల్ మొత్తం టోటల్ ఈ భూప్రపంచం మీద అందరు కాంట్రాక్టర్ పోటీ పడుతుంది దానికి. నాట్ ఇండియా, గ్లోబల్ టెండర్ అది. గ్లోబల్ టెండర్లో ఆయనకు ఊరికి వచ్చింది అది. అట్లాంటి దాన్ని మీకు ఏ మార్గం లేదు, మీకు చెప్తానికి ఏం లేదు. రాజగోపాల్ అవినీతి పరుడు, రాజగోపాల్ మీరు ఇంకో పని చెప్తారు ఏమంటారంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కువ నియోజకవర్గం తిరిగాడు అది అని. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనే కదా, మరి ఆయన ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? రాజగోపాల్ వస్తే ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన వస్తే 1000 మంది జమ అవుతారు. కానీ సార్ ఏం చేసిండు? 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా కాలంలో టోటల్ నియోజకవర్గానికి దాదాపు 5 కోట్లు పెట్టి నిత్యావసర సరుకులు ఇప్పించిండు. కరోనా కాలంలో ఏం కావాలి? మన ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో మనకి ఏం కావాలి? మనకు నిత్యావసర సరుకులు ఉప్పు, కారం, బియ్యం, పప్పు ఏగా కావాల్సింది. సార్ ఇచ్చింది కదా, 2 నెలల సరిపడి ఇచ్చింది కదా. మీరు ఎంక్వైరీ చేయండి. నిరుద్యోగులకు, టీచర్స్కు అందరికీ ఆయన పాపం ఆయన ఇచ్చిండు. ఇంకేం చేయాలి ఆయన 2 సంవత్సరాలకి వెళ్ళి? ఆయన టైం అంతా ఇంకా ఆయన తిరగలేని మినిట్ అంటారు. 100% రాజగోపాల్ గారు ప్రజల కోసం బతారు. ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నా. రాజగోపాల్ అమ్మడు రేపు పొద్దున నేను ఉండకపోవచ్చు, నాలాంటి నాయకులను కూడా టీఆర్ఎస్ పార్టీ రేపు కొనేస్తుంది. నీతి నిజాయితీ ఉన్న నాయకులను కూడా రేపు 1 కోటి రూపాయలు 50 కొంటుంది. నాయకులు అమ్ముడు పోయినంత మాత్రమే రాజగోపాల్కి ఏం కాదు. ఈ ఉప ఎన్నికలను మీరు నాయకులు ఉంటారని మాకు తెలుసు. రేపు నన్ను కూడా కొనవచ్చు మీరు, కానీ ప్రజలు మాత్రం కొనలేరు. మీరు ప్రజలను మాత్రం కొనలేరు. ఇది రాసి పెట్టుకోండి. దయచేసి మీరు నాయకులను కొనే కార్యక్రమం పక్కకు పెట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సంది రాజీనామా చేసినా సరే ఆయన మీరు ఏం చేయాలంటే ప్రతి ఊరు పోండి, అధికార పార్టీగా మీరు ఊరు పోండి, వాళ్ళకి ఏం సమస్య తీర్చండి. ఇప్పటిదాకా మేము చేయలేకపోయినాం, తప్పైంది, సారీ, మేము మీకు తప్పు చేసి మీ ఊరు నుండి జరగడానికి మీ పర్సన్ మంచి చేస్తామని చెప్పండి. చెప్పి మంచి పని చేయండి, ఊరు తిరగండి, ప్రజల సమస్యను పరిష్కరించండి. నీళ్లు మేమేస్తున్నాం చోటు పలుకు, మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా కుంటలు, వితంతువులకు అందరికీ కూడా పింఛన్లు ఇస్తున్నాం. 2000 పింఛన్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మో లేకపోతే షాదీ ముబారక్, పండుగలైతే రంజాన్, తోఫా అన్నీ ఇస్తున్నాం. అసలు ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కే లేదు అని అంటారు కదా. సార్ మేమంటామంటే మా ప్రాంతంలో అయితే, సరే నేను అన్ని ప్రాంతంలో మాట్లాడాను, మా ప్రాంతంలో అయితే ఒకే ఒక సోర్సు మా లక్కారం చెరువు కానీ మా చౌటుపల్లి చెరువు కానీ నిండడానికి ఒకే అవకాశం ఉందంటే ఇండస్ట్రియల్ పార్క్ మల్కాపురం ద్వారా వస్తుంది. అది మొత్తం మూసేసిర్రు మీరే. ప్లస్ మిషన్ భగీరథ ఇంటింటికి పైప్ లైన్. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి ఛాలెంజ్ చేసిరు అసెంబ్లీలో. ఏమన్నా ఛాలెంజ్ చేసిరు? మా మునుగోడు నియోజకవర్గానికి వస్తే ఇంటింటికి కృష్ణా వాటర్ రావట్లేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒప్పుకుంటారని అడిగాను. ఈయన ఏమంటారంటే అప్పుడు కేసీఆర్ బెదిరించిన ఇలా రాజగోపాల్ సార్ని. నిజం చెప్తున్నా, మా లక్కారమే కాదు మునుగోడు నియోజకవర్గం మొత్తం నేను చెప్తున్నా, ఇంటింటికి కృష్ణా వాటర్ తాగు నీరు అనేది ఒక 10% మాత్రం ఉంది. నేను ఒప్పుకుంటా, 10% ఉందండి. అంతకుముందు ఉంది, మీరు వచ్చే కొంచెం ఎక్కువైంది. కానీ కృష్ణా వాటరు ప్లస్ బోర్ వాటర్ మిక్స్ అయ్యి కొన్ని గ్రామాలకు వస్తుంది. ఓటు తాగే పరిస్థితి లేదు. మా చౌటుపల్లి మున్సిపాలిటీ తీసుకుందాం, మీరు మళ్ళీ తిరగండి, కృష్ణా వాటర్ నేరుగా తాగునీరు ఎవరికి రావట్లేదు, మిక్స్డ్ వాటర్ వస్తుంది. అది కూడా 20%. మా మున్సిపాలిటీ వరకు వస్తే 20-25% వస్తుంది. మిగతా 75% మేము గతంలో వేసిన బోర్ ద్వారానే చౌటుపల్లి గ్రామ పంచాయతీ అప్పుడు ఆ వాటర్, మా లక్కా గ్రామ పంచాయతీ మా వాటర్, అంటే మేము బోర్ వచ్చే వాటర్ అదే పనిచేస్తుంది. కృష్ణా వాటర్ మిషన్ భగీరథ అనేది ఒక 10-20% మాత్రమే మా ప్రాంతంలో పనిచేస్తుంది. మీరు ఓపెన్ ఛాలెంజ్కి వస్తే ఊరు తిరుగుదాం. నేను ఒక చౌటుపల్లి అంటే నేను మొత్తం మునుగోడు తిరుగుదాం. అంత మీకన్నా ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని పనులు అయినాయి. ఏది మునుగోడు నియోజకవర్గంలో. ఇప్పుడు మేమే చెప్తున్నాం అంటే మా ఎమ్మెల్యే ఉన్నప్పుడే మేము జరిగిన పనులే కొన్ని మీరు చెప్తున్నారు. ఇంకంతగానో మించి మీరు చేసిన పనులు అయితే లేదు. సో కోవట్ బ్రదర్ అని కామెంట్ చేస్తురుగా వెంకరెడ్డి గారినా, వెంకరెడ్డి సాబ్నా, ఇద్దరిని కోవట్ బ్రదర్స్. ఈ విషయం క్లియర్ చెప్తున్నా. గత 5 సంవత్సరాలకి వెళ్ళి, గత 5 yearsకి వెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ మేము ఉంటాము అని చెప్పినారు, పార్టీని కాపాడుతామని చెప్పినారు. మీరేం చేసిరు? ఫస్ట్ ఏబీవీపీ బీజేపీ ఓరు రేవంత్ రెడ్డి, తర్వాత ఏంటి టీఆర్ఎస్ పార్టీ 2001 జడ్పీటీ సైడ్, తర్వాత ఏంది టీడీపీ పార్టీ. అంటే నీ నాయకత్వం వహిస్తానికే బీజేపీ కావాలి,
నువ్వు జడ్పీటీసీ అయితే ఏమో టీఆర్ఎస్ పార్టీ కావాలి, నువ్వు ఎమ్మెల్యే అయితే టీడీపీ కావాలి, నువ్వు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ కావాలి. అంతేనా? అంటే నీకోసం మేమంతా సమిధం కావాలా మేము కాంగ్రెస్ వాళ్ళం? అంటే నేను మొన్న కాంగ్రెస్ వాడు చెప్తున్నాను, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను కాంగ్రెస్ పార్టీ సమిధం కావాలన్నా? ఎన్ఎస్యుఐకి వెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐకి వెళ్ళి కోమటిరెడ్డి ఎన్ఎస్యుఐకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మారిన చరిత్ర లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బతికిస్తానుకు ఓడిపోయి ఎమ్మెల్సీ నల్గొండ గెలిచిర్రు. ఎందుకు? పార్టీని బతికేయాలని. ఓడిపోయి ఎంపీ భువనగిరి ఎంపీ రాజశేఖర రెడ్డి చెప్పారు, ఇది నువ్వు సీటు గెలవు భువనగిరి అని చెప్పారు. వామపక్షాల బలం ఉన్న ఓడిపోయి భువనగిరి రాజగోపాల్ పోటీ చేసిండు. మునుగోడు ఎప్పుడో వెనకట గెలిచింది, తర్వాత మొత్తం సిపిఐ గెలుస్తుంది, తర్వాత టీఆర్ఎస్ గెలిచింది, నువ్వు గెలవు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బతికేయాలని మునుగోడుకి వెళ్ళి పోటీ చేసిండు, గెలిచిండు. మరి ఓరు గొప్పిన్లా, ఓరు కోవట్లేలా? రేవంత్ రెడ్డి నువ్వు కోవటు, ప్రతి పార్టీకి నువ్వు కోవట్ అయినవు. కోమటిరెడ్డి బ్రదర్స్కు కోవట్ కావాల్సిన అవసరం లేదు, వారు ప్రతినిత్యం ప్రజల కోసం బతారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇది తప్పు వల్ది రాహుల్ గాంధీది. కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉన్న వాళ్ళకున్న ప్రజాపాలను నువ్వు నిలబెట్టుకోలేకపోయినావు. దాన్ని ఎవరు యూజ్ చేసుకుంటారు ఇవాళ? కోమటిరెడ్డికి ప్రజాపాలను ఎవరు యూజ్ చేసుకుంటారు ఇవాళ? అమిత్ షా, నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న ప్రజాబలాన్ని, వారికి ఉన్న ప్రజల సేవ అన్న గుణాన్ని అర్థం చేసుకొని వీళ్ళని గుర్తించింది అమిత్ షా, నరేంద్ర మోడీ గారు. ఓకే, ఈరోజు కేసీఆర్ పార్టీని బొందబెట్టాలంటే, కుటుంబ పాలనని అంతమొందించాలంటే ఒక సాధ్యం నరేంద్ర మోడీకి అమిత్ షాకే సాధ్యం అని చెప్పి నమ్మి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ బలమయ్యారు. బీజేపీ పార్టీ రాజగోపాల్కి బలమైంది. ఈరోజు కేసీఆర్ పార్టీని కానీ కుటుంబ పాలన కానీ అంతమొందించడానికి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి ఒక అవకాశం ఎవరు ఇచ్చారు? అమిత్ షా, రాజగోపాల్ గారు ఇచ్చారు. బీజేపీ పార్టీకి రాజగోపాల్ రెడ్డి గారు బలమయ్యారు. బీజేపీ పార్టీ ఆల్రెడీ వాళ్ళ సిద్ధాంతాలు మంచివి, వాళ్ళ వ్యూహం కరెక్టు, వాళ్ళ హిందుత్వం కరెక్టు. హిందుత్వం అనేది మతత్వం కాదు, అది ఒక జీవన విధానం. అది వాళ్ళు ఏ మతాన్ని కించపరచరు. రాజగోపాల్ అన్ని పార్టీలని, అన్ని మతాలని వాళ్ళు గౌరవిస్తారు. ఈరోజు బీజేపీ పార్టీ అంటే ఓన్లీ హిందుత్వం కాదు, అన్ని పార్టీలను గౌరవించుకుంటూ ఒక హిందుత్వం అంటే ఒక జీవన విధానం అని చెప్పే పార్టీ అది, అందరిని గౌరవించే పార్టీ అది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో అందరు ముస్లింలు హ్యాపీగా ఉంటారు కదా. త్రిపుల్ తలాక్ తీసేసారు కదా. నేను ఒక ముస్లిం సోదరుతో మాట్లాడిన ఇవాళ, ఆయన ఏమంటుంటే, నాకు 4 ఆడపిల్లలు, నా ఆడపిల్లలకు న్యాయం చేసింది బీజేపీ పార్టీ అని చెప్తుండ ఆ ముస్లిం సోదరుడు. ముస్లిం సోదరులలో బీజేపీ పట్ల ఏ భయం లేదు, మంచి భావన ఉంది వాళ్ళకు. త్రిపుల్ తలాక్ తీయడమే మనం చేసిన గొప్ప పని. ఒకప్పుడు ఎవరో 10% మత ఛందసవాదులు ఎక్కడ ఉంటారు, కానీ మెజార్టీ 90% ముస్లింలు మా ఆడపిల్లకు న్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంకో సోదరుడు చెప్పిండు, హజ్ యాత్రకు పోవాలంటే మాకు సంవత్సరాలు పట్టేది. అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 40 డేస్లో మాకు వీసా ఇప్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పిండు. అంటే బీజేపీ పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, కాకపోతే విధానం మాత్రం హిందుత్వం అనేది ఒక జీవన విధానం. మేము చెప్పేది మతత్వ పార్టీ కాదు. రాజగోపాల్ రెడ్డి కూడా మతత్వవాది కాదు, అన్ని మతాలని అన్ని కులాలను కలుపుకునే వ్యక్తి. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయారంటే వందని కాదు, మీతో అసలే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఒక ఉవ్వెత్తున ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితేనే మునుగోడు నియోజకవర్గం, ఇప్పుడు గజ్వేల్ ఉంది, ఓ సిద్దిపేట ఉంది, ఎట్లా డెవలప్ అయినాయి? కేసీఆర్ ఉద్యమం చేసిండు, అప్పుడు డెవలప్ కాలే మీ ప్రాంతం. మునుగోడు ఉంది, రాజగోపాల్ ఉద్యమం చేసిండు, ఇప్పుడు డెవలప్ కాలే మన ప్రాంతం. రేపు ఆయన ఏ పొజిషన్ ఉండొచ్చు. నేను ఏమన్నా బహుజన పార్టీ బీజేపీ బహుజన పార్టీ అంటున్నా. నేను ఎందుకు అంటున్నా బహుజన పార్టీ అంటే, ఒక ఈటల రాజేందర్ బీసీ, ఒక బండి సంజయ్ బీసీ, ఒక వివేక్ సార్ ఆయన ఒక ఎస్సీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి. ఈ వ్యక్తులలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. అంటే బహుజన నాయకత్వం ఉందిగా. మా పార్టీలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి కాడు, బీజేపీలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి కాడు, ఒక బీసీ ముఖ్యమంత్రి కాడు, ఒక ఎస్సీ కాడు, ఎవరైనా కావచ్చు. బీఎస్పీ విధానం బహుజన సమాజ్ పార్టీ. మేమన్నా
బీజేపీ ఇక్కడ ఉన్నది బహుజన పార్టీ మాది. బీజేపీ పార్టీ బహుజన పార్టీ, అన్ని కులాలను కలుపుకునే పార్టీ ఈరోజు బీజేపీ. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఏ బీసీ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి వచ్చినా సమన్వయం జరుగుతుంది. కాబట్టి బీజేపీ మాత్రమే బహుజన పార్టీ. కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నేను చూసుకుంటా అంటే నువ్వు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ వస్తుంది నేను చూసుకుంటా నేను నా కొడుకు. కానీ బీజేపీ నేను అంటలేదు. బీజేపీ పార్టీ వస్తుంది, బహుజన సీఎం అవుతాడు. ముదిరాజు కావచ్చు, గౌడ్ కావచ్చు, యాదవ్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, రెడ్డి కావచ్చు, రజక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బహుజన పార్టీ బీజేపీ. కోమటిరెడ్డి రాజగోపాల్ గారు పెద్ద నాయకుడు అవుతుండు, రాష్ట్ర స్థాయి నాయకుడు అవుతున్నాడు. మునుగోడు ప్రజలారా మీ విజ్ఞప్తి ఒకటే, రేపు గజ్వేల్ సిరిసిల్ల ఏది అవుతుందో రాజగోపాల్ మనం గెలిపించుకుంటే ఆయన ఒక పెద్ద నాయకుడు అవుతాడు. బీజేపీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మన నాయకుడు ఒక పెద్ద స్థాయి నాయకుడు అవుతాడు. రేపు బీజేపీ పార్టీలో పెద్ద నాయకుడు అవుతుండు. మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, మన మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, మన ప్రాంతం ముందుకు పోవాలంటే అల్లటప్ప నాయకులు మన చూసిరిగా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అని మాడుతుండు. ఏం మాడుతుంది ఆయనకి అర్థం అవుతుంది. పిచ్చులు లేచిపోయింది. ఆయన మైక్ ఇస్తే గీడ మాట్లాడిన వాడు అసలు మాట్లాడరా, కేటీఆర్ పక్కన నుండి మాట్లాడలేకపోతుంది అంటుండు. పక్కపడి అప్పుడు అడవాడు ఆయన కేసీఆర్ ఉంటాడు, అసలు నోడే రాదు. మన నాయకుడు ఎట్లా మాట్లాడుతుండు అసెంబ్లీలో, పులి లెక్క గర్జిస్తుండు అసెంబ్లీలో. పులిని గెలిపించుకోవాలి మనం. పులి గర్జిస్తే అసెంబ్లీ దద్దరిల్తుంది. మునుగోడులో మన ఎమ్మెల్యేని గెలిపించుకుంటే బీజేపీకి వెళ్ళి మన నాయకుడు రాష్ట్రంలో చక్రం తిప్పే నాయకుడు అవుతాడు. ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అభ్యంతరం లేదు. మన బీజేపీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మన నాయకుడు మాత్రం పెద్ద నాయకుడు అవుతుండు, జాతీయ నాయకుడు అవుతుండు, రాష్ట్ర నాయకుడు అవుతుండు. మన మునుగోడు ప్రాంతానికి చెప్పుకోవడానికి గర్వపడే నాయకుడు అవుతుండు. మనం అవకాశం ఇద్దామా వద్దా? ఇద్దామా వద్దా మనం నిర్ణయించుకోవాలి. మునుగోడుకి వెళ్ళి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కావాలన్నా వద్దా మనం నిర్ణయించుకుందాం. ఒక అల్లటప్ప నాయకుని ఎమ్మెల్యే చేసుకుందామా, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అయితే మనం అవకాశం ఇద్దామని మనం అర్థం చేసుకుందాం. మనం రాజగోపాల్కి అవకాశం ఇస్తే ఒక పెద్ద నాయకుడు అవుతాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. ప్రభుత్వం ఉన్నా లేకున్నా అవసరం కూడా సొంత నిధులు పెట్టి మనం ఆదుకుంటాడు. అలాంటి నాయకుడు మనం ఎన్నుకుందాం. మునుగోడు ప్రజలందరికీ నా విజ్ఞప్తి. మీకు ఎవరు పోటీ ఉండే అవకాశం? క్లియర్ చెప్పుకోవాలి, దాపరి కలవద్దు. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీరు ఇప్పుడు ఎంక్వైరీ చేసుకోరు. క్లియర్గా మా బలం ఏంది, మేము ఎవరం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళం. టోటల్ ఈ మండలం ఆ మండలం ఏం లేదు, టోటల్ కాంగ్రెస్ పార్టీకి 90% క్యాడర్ రాజగోపాల్ రెడ్డి మన నాయకుడు.